హలో డాక్టర్. డాక్టర్ గారు, ఏసీఎల్ టియర్ అంటే ఏంటి? అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో అబ్సల్యూట్లీ నీలో మేజర్ లిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏసీఎల్ లిగమెంట్ అంటాం. ఈ ముఖ్యంగా ఈ పాయింట్లు చూడండి మీరు. ఇది మోకాలు జాయింట్ అండి. తొడ ఎముక, కాలు ఎముక రెండు కలిసినప్పుడు దీన్ని మోకాలు జాయింట్ అంటాము. దీనికి మనకు ఒక లోపల ఈ లిగమెంట్ ఏదైతే కనబడుతుందో దీన్ని మనం యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ లిగమెంటు ఒక బోన్ని ఇంకో బోన్ని అటాచ్ అయి ఉంటుంది. ఇది మనకు మోకాలు ముందుకు జారకుండా చూస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. మనకు పోస్టీరియర్ లిగమెంట్ ఉంటుంది, పీసీఎల్, యాంటీరియర్ లిగమెంట్ ఉంటుంది, కొలాటరల్ లిగమెంట్స్ ఉంటాయి. సో జాయింట్ను వితిన్ లిమిట్స్లో మూమెంట్ అయ్యేటట్టు జాయింట్ వదిలిపెట్టి జారకుండా ప్రొటెక్ట్ చేసే లిగమెంట్స్ మేజర్గా ఏసీఎల్ లిగమెంట్. ఈ లిగమెంట్ అన్నది మోస్ట్లీ ఇంజురీస్లలో ఇది రొటేషన్, మోకాలు ఇలా తిరిగినప్పుడు సడన్గా మోకాలు ఇలా తిరిగినప్పుడు ఆ లిగమెంట్ కట్టే ఆస్కారం ఉంటుంది. సో ఈ లిగమెంట్ చాలా ఇంపార్టెంట్ లిగమెంట్. కామన్ ఇంజురీ, మోకాలు ఇంజురీస్ స్పోర్ట్స్ యాక్టివిటీలో కానీ లేకపోతే ఏదైనా ట్రిపుల్ మెట్ల మీదకి వెళ్ళి బిగుసుకుపోయి రొటేట్ అయినా కానీ ఇలాంటి ఇంజురీ చూస్తాం. సో ఇది మనకు మోకాల్లో ఈ లిగమెంట్ అనేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది మోకాలు ఇలా రొటేషనల్ ఇంజురీ అయినప్పుడు ఇందులో ఈ లిగమెంట్ టియర్ అవడం అనేది మనం కామన్గా చూస్తాం. సో ఇది మేజర్గా స్పోర్ట్స్ ఇంజురీస్గా భావించడం జరుగుతుంది. యూజువల్గా ఇది కంప్లైంట్ ఎలా ఇస్తారంటే హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఇస్తారు. మోకాలు ఇలా ట్విస్ట్ అయింది, లేకపోతే మోకాలు ఎదురుగా గుద్దుకున్నది, లేకపోతే ఏదైనా వచ్చి తగిలిందనే హిస్టరీ టిపికల్గా ఇస్తారు. దానికి తోడు మేజర్గా మోకాలు రొటేట్ అయినట్టుగా చెప్తారు. సో ఎప్పుడైతే హిస్టరీ చెప్తారో మేము యూజువల్గా క్లినికల్ టెస్ట్ చేస్తాము. క్లినికల్గా అంటే థై పట్టుకొని లెగ్ పట్టుకొని యాంటీరియర్గా మనం ముందటికి పుష్ చేసినప్పుడు నార్మల్ కన్నా ఎక్కువగా ముందటికి వచ్చిందంటే కాలు, దాని అర్థం మోస్ట్లీ ఏసీఎల్ ఇంజురీ అయినట్టుగా. ఎందుకంటే దాని కంట్రోల్ పోయింది. యాంటీరియర్ డ్రాయర్ స్ట్రెస్ అంటాము. అది మనం చేసినప్పుడు కంట్రోల్, అది తెగినప్పుడు కంట్రోల్ పోవడం వలన ఆ మోకాలు ముందుకు జారడం అన్నది మనకు తెలుస్తుంది. ఇది ఈవెన్ నడిచేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తికి ఆ భయం, అప్రెన్షన్ డెవలప్ అవుతుంది. నా మోకాలు ముందు జారిపోతుందేమో, నేను పడిపోతానేమో అని చెప్పే భయం ఒకటి ఈ ఏసీఎల్ ఇంజురీలో ఉంటుంది. సో ఈ ఏసీఎల్ ఇంజురీ మనకు స్వెల్లింగు, మోకాల్లో స్వెల్లింగ్ వస్తుంది, రెడ్నెస్ ఉంటుంది, నొప్పి సివియర్గా ఉంటుంది, టెండర్నెస్, ముట్టుకుంటే నొప్పి అంటాం. ఇలాంటి 4 సిమ్టమ్స్ మేజర్గాతో పాటు యాంటీడయాస్టెస్ పాజిటివ్ అంటే మోకాలు కిందికి నొక్కినప్పుడు అది మన లిమిటేషన్కు బయటకు రావడంని మనం ఈ 4-5 టెస్టుల ద్వారా మనం క్లినికల్గా డయాగ్నోస్ చేస్తాం. తర్వాత మనం బేసిక్ ఎక్స్రే తీసుకొని దానికి అసోసియేటెడ్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాము. ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్. ఎంఆర్ఐలో మనకు క్లియర్గా సాఫ్ట్ టిష్యూ, ఎందుకంటే ఏసీఎల్ అనేది బోన్ కాదు, అది ఒక లిగమెంట్, మెత్తటి కండరం కాబట్టి అది మనం కేవలం ఎంఆర్ఐలో చూడగలుగుతాం. ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో చూడలేం. సో ఎంఆర్ఐలో ఇది ఎక్కడ డ్యామేజ్ అయింది, ఏ స్టేజ్లో డ్యామేజ్ అయింది, పూర్తిగా డ్యామేజ్ అయిందా, ఫ్యూ ఫైబర్స్ కట్ అయిందా అన్నది కూడా మనకు ఎంఆర్ఐలో తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనకు క్లినికల్గా మరియు ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అయిందో దీన్ని యూజువల్గా మనం ఇనీషియల్గా మనకు ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అన్నది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీలో మూమెంట్ ఈజ్ లైఫ్ అంటే ఎంత తొందరగా ఆ వ్యక్తిని మనం రికవరీ చేయగలిగితే అంత అతను వృత్తిపరంగా, మానసికంగా, సోషల్గా కూడా ఎదగలుగుతాడు. కాబట్టి ఈరోజు ఒకప్పుడు ఏంటంటే ఒక 5 నుంచి 6 వారాలు ఫిజియోథెరపీ ఇచ్చి ఆ తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ చూసి ఆ తర్వాత ఆర్థ్రోస్కోపీ చేసి రిపేర్ చేయడం మొదలెట్టారు. కానీ ఈ మధ్యకాలంలో మూమెంట్ ఈజ్ లైఫ్, ప్రొఫెషన్, సోషల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇమీడియట్లీ రిపేర్ చేయడానికి మనకు అడ్వాన్స్డ్ అంటే కోయకుండా, అంటే పైనుంచి కింది వరకు 15-16 కుట్లు పడే విధంగా ఇదివరకు కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా కోయకుండా చిన్న కీ హోల్ 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ కీ హోల్ ద్వారా మనము స్కోప్ లోపలికి పంపించి
ఈ లోపల్లో దీని అంతటా విజువలైజ్ చేయడం అంటారు, దీన్ని అంతా చూడడం, దీనిలో ఎక్కువగా స్కోప్ ఇలా లోపలికి పంపించిన తర్వాత దీని లోపల ఏది డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ అయింది. సో దీన్ని మొత్తం క్లీన్ చేసేసి ఈ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అవి చూసుకొని ఆర్థ్రోస్కోపీలో ఇది ఒక్క పార్ట్ ఏదైతే కట్ అయిందో దాన్ని మొత్తం ఈ శుభ్రం చేసేసి మనకు ఇలాంటి లిగమెంట్స్ కాల్లో ఉంటాయి. ఇలాంటి లిగమెంట్స్ని మనము హార్వెస్ట్ చేస్తాం. అంటే వేరే చోట ఉండే ఇక్కడ కాలు దగ్గర ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ని మనము అంటే లిగమెంట్ అంటే ఈ గట్టి కండరం అన్నమాట. ఆ లిగమెంట్ను మనము ఇక్కడ నుంచి ఒక వేస్ట్ లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ని తీసుకొని మనము ఆర్టిఫిషియల్ అంటే ఒక ఈ న్యాచురల్ బయోలాజికల్ లిగమెంటు అలాగే ఆర్టిఫిషియల్ రోప్ తోటి మనం ఏం చేస్తామంటే ఇది ఎలాగైతే ఉందో అలాగే ఆ లిగమెంట్ను ఫిక్స్ చేసి స్క్రూ బయోడిగ్రేడబుల్ స్క్రూ అంటే ఆ స్క్రూస్ ద్వారా ఈ కింద పైన మనం ఈ లిగమెంట్ను ఫిక్స్ చేస్తాం. ఇది కేవలం ఆ ఆర్థ్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది. తద్వారా ఎర్లీ అంటే ఫాస్ట్ రికవరీ డే కేర్ సర్జరీలో కూడా ప్రొద్దున చేసి సాయంత్రం వరకు మనం డిశ్చార్జ్ చేసే విధంగా ఉంటుంది. మనము క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, నీ బెండింగ్ ఎక్సర్సైజెస్ ఇమీడియట్లీ మనము నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ద పర్సన్స్ ప్రాబ్లం. అలా మనం చేసుకుంటూ పోతే ఏసిఎల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ యథావిధిగా నార్మల్ సిచ్యువేషన్లో నడవడానికి మనకు అవసరం ఉంటుంది. ఈ ఆర్థోస్కోపీ చేసిన తర్వాత తొందరగా రికవర్ అవుతాను అన్నారు కదా, దాని తర్వాత తీసుకోవాల్సిన కేర్? అబ్సల్యూట్లీ. ఏంటంటే యూజువల్గా డాక్టర్ సజెస్ట్ చేసేదంటే ఫస్ట్ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ చేయండి, నీ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, స్టాటిక్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటే ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ప్యారలల్గా చేయండి, పార్షియల్ వెయిట్ బేరింగ్ చేయండి, తర్వాత ఫుల్ వెయిట్ బేరింగ్ చేయడము, కొన్ని రోజుల్లో అవసరం ఉంటే బ్రేస్ సపోర్ట్ తీసుకొని నడవడము, ఇలాంటి కేర్ తీసుకోవచ్చు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ మాత్రం అట్లీస్ట్ మనం 6 months వరకు అవాయిడ్ చేస్తే బెటర్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎందుకంటే కేవలం లిగమెంటే కాదు, బోను స్క్రూ విత్ ఫిక్సేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా హీల్ అవ్వాలి. లిగమెంట్ బోన్లో కంప్లీట్గా హీల్ అవుతేనే మనం ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా వీలవుతుంది. సో ఆ విధంగా మనము కనీసము ఒక 6 months వరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండదు. బట్ రొటీన్ యాక్టివిటీస్, జాబ్, కావాల్సిన ఇంట్లో చేసే పనులు, బయట తిరిగే పనులన్నీ మీరు యథావిధిగా సపోర్ట్ తోటి చేసుకోవచ్చు. తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? అబ్సల్యూట్లీ దీనికి ఫుడ్ రిలేషన్ ఏం లేదండి. ఏదైతే నార్మల్ ఫుడ్ మనం తీసుకుంటామో బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేటు, అది కాకుండా మనం మినరల్స్, కాల్షియము, విటమిన్ D3 ఇవన్నీ సప్లిమెంట్స్ మనకు బోన్ ఎక్కడైనా వీక్ ఉంటే అది మనకు ప్రొటెక్ట్ చేసి హీలింగ్ కెపాసిటీ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ అవసరం ఉంటే ఈవెన్ డెఫిషియన్సీ ఉంటే కంపల్సరీ వాడాలి, లేదంటే రొటీన్ నార్మల్ ఫుడ్ విల్ హెల్ప్ యూ ఇనఫ్. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.